డ్రామాలు చేయగలిగే వాళ్ళే డ్రామాలు అని చెప్పగలుగుతారండి. ఎందుకంటే ఈ గత 5 ఏళ్లలో డ్రామాలు చేసి ఉన్నారు కాబట్టి రియాలిటీలో కూడా కళ్ళకి డ్రామాలుగానే కనిపిస్తుంది. ఇప్పుడు మహిళలను కూడా వదలకుండా ఈ విధంగా మరి ఒక ఉన్నత స్థాయిలో ఉన్న మహిళ మీదే ఈ విధంగా విరుచుకుపడుతున్నారు. అంటే ఇక సాధారణ మహిళలకి రక్షణ ఎక్కడుందండి? ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో మహిళలకి రక్షణ కరువైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి నిరూపిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సగటున ప్రతిరోజు 2 మహిళల మీద అత్యాచారాలే కానివ్వండి, బాలిక దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరిని కూడా ఏ ఒక్క జిల్లాలో కూడా వదలటం అనేది జరగట్లేదు. అయితే పోలీసులు ఏం చేస్తున్నారా అంటే ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరచడమే తప్ప ఏదన్నా కంప్లైంట్ వస్తే అది అదృశ్యమైన కంప్లైంట్ వస్తే ఆ పాప కానీ ఆ మహిళ కానీ వేరే చోట చనిపోయి శవమై కనిపించేదాకా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మరి రెడ్ బుక్ రాజ్యాంగంలో నిమగ్నమై ఉంటున్నారు. కానీ మహిళల గురించి వాళ్ళ రక్షణ గురించి అనేది ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మరి మన డిప్యూటీ సీఎం గారు అయితేనే కావచ్చు, మరి హోమ్ మినిస్టర్ గారు అయితేనే కావచ్చు, మరి సీఎం గారు అయితేనే కావచ్చు, మరి ఆ జగన్ అన్న పరిపాలనలో దిశ చట్టంతో చాలా మంచిగా లేడీస్కి రక్షణ అనేది ఇచ్చారు. దాదాపుగా 16,000 మంది పైచిలుకు ఆడపిల్లల్ని ఆపదలో పడిన ఆడపిల్లల్ని వితిన్ మినిట్స్లో మరి దిశ యాప్ యూజ్ చేసి పోలీసులే వాళ్ళని రక్షించి ఏమీ జరగకుండా ఇళ్ళ దగ్గర సేఫ్గా వదిలిపెట్టిన ఘటనలు మనం వేలలో చూసాము. మరి ఈరోజు ఎలా ఉందంటే పేరెంట్సే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా అరెస్టులు, టీడీపీ వాళ్ళు ఏం చెప్తే వైసీపీ వాళ్ళని, వైసీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేయడంలోనే మాత్రమే నిమగ్నమై ఉన్నారు. మరి ఇవన్నీ కూడా జనాలు అబ్జర్వ్ చేస్తున్నారు. తొందరగా మరి 1 ఇయర్ చాలా తొందరగా గడిచిపోయింది. మళ్ళీ ఇంకొక 3-4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం పీఠాన్ని అవగాహించాలి. అలాగే మరి మహిళలందరికీ కూడా మళ్ళీ సురక్షితంగా ఉంటారని చెప్పి అందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న చూసాం మనం ఈ కాకినాడ జీజీహెచ్లో కానీ 50 మంది పారామెడికల్ స్టూడెంట్స్ మరి విపరీతమైన లైంగిక వేధింపులకు గురయ్యారు. అలాగే 4-5 రోజుల క్రితం ఇక్కడ మన విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కనీసం డాక్టర్స్ అని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని రోడ్డు మీద ఈడ్చిన సంగతి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సహించరు కదా, కనీసం ఒప్పుకోరు ఇట్లాంటివి. మరి ఇప్పుడున్న మరి సీఎం గారు, డీసీఎం గారు ఇవన్నీ ఇష్టమేమో వాళ్ళకి, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్స్ అంటే ఇష్టమేమో. జనాలను భయభ్రాంతులు చేసి ఎవరు కూడా ప్రశ్నించడానికి వీల్లేదు అన్నట్టుగా చేస్తూ ఉన్నారు. మరి దేవుడి దయ వల్ల తొందరగా ఈ 4 ఏళ్ళు గడిచిపోతే చాలా అనుకుంటున్నాం.